దేవుడు చేసిన దానికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అనుకునే విధానం ఒకటైతే, చెయ్యబోతున్న దానికి చెల్లిస్తున్నాను అనేది ఇంకొకటైతే, ఈ అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, దేవుడు ఇద్దరిని పిలిచారు. ఒక ఆయన పేరు కయ్యను, ఇంకొక ఆయన పేరు ఏబేలు. వీరిద్దరిని పిలిచి మీ అర్పణలను తీసుకురండి అని చెప్పినప్పుడు కృతజ్ఞత పూర్వకంగానే కయ్యను ఏం తీసుకొచ్చాడనంటే, వ్యవసాయదారకుడు కయ్యన్ వ్యవసాయదారుడు తనకు పండిన పంటలలో కొంత మట్టుకు హృదయం నింపబడిన దాని ప్రకారం కాకుండా, ఇది నేను ఇంత కష్టపడుతున్న దీనిలో నుంచి ఇవ్వాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. ఏబేలును కూడా అడిగాడు దేవుడు, నువ్వు కృతజ్ఞతగా ఏం చెల్లిస్తావు ఏబేలు? నేను నీకు మందల కాపరుగా నిన్ను పెట్టాను కదా, నీకు ఇన్ని గొర్రెలను ఇచ్చాను కదా, నువ్వేమిస్తావు అని అంటే ఆయన, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోనే నేను నీకు ఇస్తాను. వీటిలో శ్రేష్టమైనటువంటి పొట్టేలు నేను చూసి మంచిగా కొవ్వు పట్టింది, బలిసింది, ఊలు సమృద్ధిగా వచ్చింది, దాన్ని తీసుకొచ్చి నీ కొరకు బలి అర్పిస్తాను. తీసుకొచ్చి శ్రేష్టమైన బలి అర్పించాడు. ఆయనకు జరిగింది ఏంటనంటే, అర్పించిన తర్వాత మరణం వచ్చింది. అదేంటి, నార్మల్ బలి అర్పించిన వాడికి ఏమో అలాగే ఉన్నాడు, మంచి బలి అర్పించిన వాడు చంపబడ్డాడా? ఇది ఎక్కడ అన్యాయం అని ఆలోచన చేస్తే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎవరి రక్తము మొరపెట్టిందో లేదు తెలియదు, కానీ ఒక ఏబేలు మొరపెట్టిన రక్తము మొరను దేవుడు విన్నాడండి. హల్లెలూయా. అంటే రక్తము యొక్క స్వరాన్ని దేవుడు విని స్పందించాడు. ఎందుకు స్పందించాడు అంటారు? ఏబేలు యొక్క అర్పణ యొక్క శక్తి, హల్లెలూయా, అర్పణ యొక్క శక్తి రక్తము పెట్టిన మొరను కూడా దేవుడు వినేలాగా చేసింది. హల్లెలూయా.